నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ముఖ్య నేతలు మౌనం ఎందుకు వహిస్తున్నారని నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. సిపి సాయి చైతన్య. వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ముఖ్య నేతల మౌనం ఎందుకని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బీసీల ఓట్లు కావాలి కానీ వాళ్లకు రాజకీయ రిజర్వేషన్లు వద్దా అని నిలదీశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్లోని రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించడంపై కాంగ్రెస్ అగ్రనేతలు ఎందుకు నోరు విప్పడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 17న తలపెట్టిన రాయల్ రోకో పోస్టల్ను గురువారం తన నివాసంలో ఆవిష్కరించారు. సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ జాగృతి యూపీఎఫ్ బీసీ సమాజం ఉద్యమాలకు దిగివచ్చి రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలిలో 2 బిల్లులు ప్రవేశపెట్టి పాస్ చేసిందన్నారు. ఈ బిల్లులు నెలల తరబడి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు వాటిపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ అంశంపై మాట్లాడలేదన్నారు. బీసీల ఓట్లు కావాలి కానీ వాళ్లకు రిజర్వేషన్లు వద్దా అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు బిల్లుల చట్టరూపం దాల్చేందుకు మద్దతునివ్వాలని కోరుతూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశానని తెలిపారు. కేంద్రం వద్దకు అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకువెళ్లడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ నెల 8వ తేదీలోపు అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తమ పార్టీని సమాయత్తం చేయడానికి ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు వస్తున్నారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు తేలకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై తేల్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇండిపెండెంట్ కమిటీ ఆధ్వర్యంలో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతూ బుధవారమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుకు లేఖ రాశానని తెలిపారు. ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకొని బీసీ బిల్లులకు ఆమోదం తెలిపేలా చేయాలని, తద్వారా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో తొలి విజయం సాధించాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కోసం ఈ నెల 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామని గుర్తు చేశారు. ఆ రోజున ఢిల్లీకి వెళ్లే ప్రతి రైలును ఆపేస్తామని తేల్చి చెప్పారు. రైల్ రోకోకు ప్రతి ఒక్కరూ మద్దతునిచ్చి విజయవంతం చేయాలని కోరారు. దక్కన్ నుంచి ఢిల్లీకి వెళ్లే రైళ్లను ఆపి బీసీ రిజర్వేషన్ల సెగ ఢిల్లీకి తగిలేలా చేయాలని కోరారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ 3 నిండు ప్రాణాలు బలయ్యాయి.
కామారెడ్డి జిల్లా పెద్దకొడబ్గల్ మండలం జగన్నాథ్పల్లి 161 జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొని 3 యువకులు మృతి చెందారు. ఘటనా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పోనుగంటి వెంకట్, మంగలి గణేష్, బిచ్కుందాకు చెందిన నవీన్ అనే 3 యువకులు తమ గ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా జగన్నాథ్పల్లి వద్ద 161 జాతీయ రహదారిపై టైర్ పంక్చర్ అయ్యి ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొనగా 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బాన్స్వాడకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు సైతం మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పెద్దకొడబ్గల్ మండలం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించగా మహమ్మదాబాద్కు చెందిన 2 యువకులు, బిచ్కుందాకు చెందిన మరో యువకుడు 3 స్నేహితులు కలిసి పిట్లం మండలం మారాడు గ్రామానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తమ గ్రామానికి వెళ్తుండగా జగన్నాథ్పల్లి గేట్ సమీపంలో టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ తన కంటైనర్ను నిలిపివేశాడు. అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో మృత్యువాత పడ్డారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలను ఇప్పటికే బ్లాక్ స్పాట్లుగా పరిగణిస్తూ ఇదివరకటి సమావేశాల్లో తీసుకున్న అన్ని నిర్ణయాలు అమలయ్యేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంబంధిత అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రత జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పోలీసు, రవాణా, R&B, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొని రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జిల్లా మీదుగా ప్రధాన NH 44, NH 63 జాతీయ రహదారులు వెళ్తుండడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటికి ఆస్కారం లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలను ఇప్పటికే బ్లాక్ స్పాట్లుగా పరిగణిస్తూ చేపట్టాల్సిన చర్యలపై ఇదివరకటి సమావేశాల్లో తీసుకున్న అన్ని నిర్ణయాలు అమలయ్యేలా చూడాలన్నారు. ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలను గుర్తించి వాటికి పరిష్కారం, ప్రత్యామ్నాయాలు అమలు చేస్తే చాలా వరకు ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. ఈ దిశగా పోలీసు, R&B, రోడ్ ట్రాన్స్పోర్ట్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇప్పటికే కొన్ని బ్లాక్ స్పాట్ల వద్ద చర్యలు చేపట్టిన ఫలితంగా 2023 సంవత్సరం నుండి పోలిస్తే 2 ప్రమాదాలు తగ్గుతూ వస్తున్నాయని అన్నారు. ఇప్పటికే కొన్ని బ్లాక్ స్పాట్ల వద్ద చర్యలు చేపట్టిన ఫలితంగా 2023 సంవత్సరం నుండి పోలిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతూ వస్తున్నాయని అన్నారు. అయితే మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని, తద్వారా విలువైన నిండు ప్రాణాలు కాపాడినట్లవుతుందని సూచించారు. మూల మలుపులు, కల్వర్టులు, ఎత్తుపల్లాలు, రోడ్డు నిర్మాణం సరిగ్గా లేకపోవడం వంటివి వాటిని సరిచేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో వాహనదారులకు అప్రమత్తం చేసేలా సైన్ బోర్డులు, లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా చర్యలు పాటించే విధంగా నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో ముఖ్య కూడళ్లు, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. రోడ్లను ఆక్రమించుకొని బోర్డులు వంటి వాటిని ఏర్పాటు చేసిన దుకాణ యజమానులకు నోటీసులు జారీ చేసి వాటిని తొలగించాలని, రోడ్లపైన వాహనాలు పార్కింగ్ చేయకుండా చూడాలన్నారు. ప్రధాన రహదారులపై ధాన్యం, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలను ఆరబెడుతుండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నందున రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. జాతీయ రహదారులు, ప్రధాన మార్గాల్లో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకుండా పర్యవేక్షణ జరపాలని అన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, రెడ్ క్రాస్ ప్రతినిధి బుస్స ఆంజనేయులు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే విద్యార్థుల నుంచి తిరుగుబాటు తప్పదని PDSU హెచ్చరించింది. 2వ రోజు డిగ్రీ, PG కళాశాలలు బంద్ విజయవంతమైందని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నారపు రాజేశ్వర్ చెప్పారు. గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు 7,500 కోట్లు విడుదల చేయాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. 2వ రోజు డిగ్రీ, PG కళాశాలల బంద్లో భాగంగా డిచ్పల్లి మండలంలో విద్యార్థులతో ర్యాలీ మరియు తెలంగాణ యూనివర్సిటీలో క్లాసులు బంద్ చేయడం జరిగిందని చెప్పారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా
విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థుల సర్టిఫికేట్స్ కళాశాలలో ఇవ్వడం లేదని, ఉన్నత చదువులకు పేద మధ్యతరగతి విద్యార్థులు దూరమవుతున్నారని, రియంబర్మెంట్స్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. యూనివర్సిటీలో విద్యార్థులకు మెస్ బకాయిలు పూర్తి స్థాయిలో కోర్సు ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీలు అదేవిధంగా బయట ప్రైవేట్ పీజీ కాలేజీలలో విద్యార్థులు సర్టిఫికేట్లు ఈరోజు తీసుకోలేని పరిస్థితి ఉన్నది. పేద మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులు ఈరోజు వెళ్ళడానికి ఈరోజు స్కాలర్షిప్ బకాయిలు ఈరోజు ఆటంకం కలిగిస్తున్నాయి. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ను చెల్లించాలని చెప్పేసి గత 3 రోజులుగా పీడీఎస్ విద్యా సంఘాల ఆధ్వర్యంలో డిగ్రీ పీజీ కాలేజీలు బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు 2వ రోజు యూనివర్సిటీలో పీడీఎస్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది. ఏవైతే విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. తెలంగాణ విశ్వవిద్యాలయంలో కూడా అనేక సమస్యలు ఈరోజు విద్యార్థులను కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవైపు గర్ల్స్ హాస్టల్ ఈరోజు మరొకటి అవసరం ఉండగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా కానీ మరొక గర్ల్స్ హాస్టల్ కూడా లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా తినే అన్నంలో కూడా పురుగులు తరచుగా వస్తున్నాయి. ఇది మొదటిసారి కాదు, గతంలో ఎన్నోసార్లు వచ్చినా కానీ యూనివర్సిటీ అధికారులు వెంటనే పట్టించుకోవడం లేదు. వెంటనే యూనివర్సిటీ సమస్యలను కూడా పరిష్కరించాలని పీడీఎస్గా మేము ఇక్కడ యూనివర్సిటీ యంత్రాంగాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేస్తున్నాం. నగరంలోని 1వ డివిజన్ కాలూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ స్థలాన్ని కాపాడాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్కి పీడీఎస్యూ విద్యార్థి సంఘం వినతి పత్రం అందజేశారు. కబ్జా చేస్తూ అధికారుల ఆదేశాలను పదే ధిక్కరిస్తూ చేస్తున్న నిర్మాణాన్ని తక్షణమే ఆపివేయించాలని కోరారు. నగరంలోని 1వ డివిజన్ కాలూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ స్థలాన్ని కాపాడాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్కి పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ కబ్జా చేస్తూ అధికారుల ఆదేశాలను పదే ధిక్కరిస్తూ చేస్తున్న నిర్మాణాన్ని తక్షణమే ఆపివేయించాలని, అధికారులను తప్పుదోవ పట్టించి తీసుకున్న అనుమతిని రద్దు చేయాలని కోరారు. 1వ డివిజన్ పరిధిలోని కాలూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారని, ఈ కబ్జాల నుండి స్కూల్ స్థలాన్ని కాపాడాలని స్కూల్ పూర్వ విద్యార్థులు గ్రామ అభివృద్ధి కమిటీ పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా గతంలో ఫిర్యాదు చేసినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ చెప్పారు. కానీ కాలూరు గ్రామానికి చెందిన ఒకరు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా జెడ్పీహెచ్ఎస్ స్కూల్కు సంబంధించిన సుమారు 20 గజాల స్థలాన్ని ఆక్రమంగా కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే మున్సిపల్ అధికారులు స్పందించి నిర్మాణ పనులను ఆపివేయించారని తెలిపారు. 4 నెలల తర్వాత గత నెలలో మళ్లీ పనులు ప్రారంభిస్తే మళ్లీ ఫిర్యాదు చేస్తే అధికారులు అనుమతిచ్చారని తెలిసిందన్నారు. తక్షణమే ఇంటి నిర్మాణ అనుమతిని రద్దు చేయాలని, ఈ అక్రమ నిర్మాణాన్ని ఆపివేయించి ప్రభుత్వ స్కూల్ స్థలాన్ని కాపాడాలని కోరారు. నగరంలోని పద్మశాలి విద్యార్థి వసతి గృహం కార్యవర్గం కాల పరిమితి పూర్తయి 8 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఎన్నికలు నిర్వహించకపోవడం శోచనీయమని హాస్టల్ ఎన్నికల పోరాట కమిటీ ప్రతినిధులు వాపోయారు. వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని పద్మశాలి విద్యార్థి వసతి గృహం కార్యవర్గం కాలపరిమితి పూర్తయి 8 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఎన్నికలు నిర్వహించకపోవడం శోచనీయమని హాస్టల్ ఎన్నికల పోరాట కమిటీ ప్రతినిధులు వాపోయారు. వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఎన్నికల పోరాట కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలి హాస్టల్ సభ్యులు వసతి గృహ అధ్యక్షులైన రచ్చ మురళికి మెమోరాండం అందించారు. వారితో పాటు నగర సంఘం ప్రధాన కార్యదర్శి చోటి భూమేశ్వర్ని కలిసి వినతి పత్రం ప్రతిని అందించారు. సందర్భంగా కమిటీ ప్రతినిధులు భీమర్తి రవి, బొట్టు వెంకటేష్, కొండి రమేష్, సిలివరి గణేష్, కోట నాగేష్ మాట్లాడుతూ విద్యార్థి వసతి గృహం కార్యవర్గం కాలపరిమితి పూర్తయి ఇంతకాలమైనా ఎన్నికలు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు జనరల్ బాడీ సమావేశాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని అధ్యక్షులు రచ్చ మురళి ప్రకటించి మాట తప్పారని ఆరోపించారు. ఇకనైనా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2025 జనవరి 26న జరిగిన జనరల్ బాడీ సమావేశంలో 2025 ఏప్రిల్ 13న ఎన్నికలు జరపాలని ఏకగ్రీవంగా నిర్ణయించినప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేదని వారు గుర్తు చేశారు. నగర సంఘం ఎన్నికలు పూర్తయి 2 నెలలు గడుస్తున్న వసతి గృహం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించకపోవడం శోచనీయమని తెలిపారు. దీని మూలంగా పద్మశాలి వసతి గృహ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయి కళాహీనంగా మారిందని పేర్కొన్నారు. వేలాది మంది విద్యార్థులకు ఉపయోగపడాల్సిన వసతి గృహం నిరుపయోగంగా మారిపోయిందని, దీనికి గత పాలకవర్గమే బాధ్యత వహించాలని విమర్శించారు.
ఇకనైనా వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా నాయకులు ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. వర్షంలో తడుస్తూ పారిశుద్ధ కార్మికులు పనిచేస్తుండగా ఓ మాజీ కౌన్సిలర్ మానవత్వం రెయిన్ కోట్లు అందించారు. వారు అనారోగ్యానికి గురికాకుండా వారి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తన వంతు సహకారంగా అందించారన్నారు. బాన్స్వాడ పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులకు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. సందర్భంగా 13వ వార్డు టీచర్స్ కాలనీకి చెందిన మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు రాత్రి పగలు తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం పని చేస్తారని తెలిపారు. మున్సిపల్ కార్మికులు వర్షంలో పనిచేస్తున్న వారు అనారోగ్యానికి గురికాకుండా వారి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తన వంతు సహకారంగా వర్షంలో తడవకుండా వర్షాకాల జాకెట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. మున్సిపల్ అధికారులు మిగిలిన కార్మికులకు కూడా రైన్ కోట్లు అందించాలని కోరారు. అలాగే బాన్స్వాడ పట్టణ ప్రజలు వర్షాకాలం వచ్చినందుకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అనారోగ్యం పాలు కాకుండా జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఏదైతే కార్మికులు పొద్దనక రాత్రనక వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో మరియు ఈ వర్షాకాలం నందు వాళ్ళకు చాలా ఇబ్బంది అనిపించి 3 days 4 days క్రితము వాళ్ళని చూశాను. మొత్తం వాళ్ళ చేతులు ఇట్లా ముడతలు ఆ వర్షంలో నాని ముడతలు అయినాయి. కాబట్టి వాళ్ళని చూసి నా ఎంతో సహకారం చేశాను వాళ్ళకు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడనే కాకుండా జర మొత్తం మున్సిపాలిటీ ప్రతి కార్మికులకు మున్సిపాలిటీ నుంచి వాళ్ళకి ఏదన్నా సాయం చేయగలరని నా యొక్క కోరిక. అలాగే ఏదైతే ఇప్పుడు వర్షాకాలం ఏదైతే ఉన్నాయో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నీట్గా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి. అలాగే మున్సిపాలిటీ ఏదైతే కమిషనర్ గారు వార్డులలో ప్రతి దగ్గర సహకరించాలని కోరుకుంటున్నాను. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షులు మూడ్ బాబురామ్ నాయక్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బంజారాల సమస్యలు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎన్నికలు గత నెల 29న జరిగాయి. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా మూడ్ బాబురావ్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా కొర్ర గంగాధర్ నాయక్ ఎన్నికయ్యారు. సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షులు బాబురావ్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరూ సహకరించి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మండల కమిటీలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ప్రతి గిరిజనుడికి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బంజారా సేవా సంఘ్తో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని బాబురావ్ చెప్పారు.
సుదీర్ఘంగా ప్రభుత్వ సర్వీసులో పనిచేసి మొన్ననే రిటైర్డ్ అయినాను. మరి నేను ఉద్యోగ సంఘాలలో దాదాపు నాకు ఒక 16-18 సంవత్సరాల సంఘ సేవ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది. మరి దాన్ని క్రోడీకరించి జోడించి ఈ బంజారా సేవా సంఘం నాకు బంజారాల సేవ చేసే భాగ్యం కల్పించినందుకు నేను వాళ్ళకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి రాత్రి పగలు ఎప్పుడూ ఏ సమస్య వచ్చినా వాళ్ళకు అందుబాటులో ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. మరి ఈరోజు నేను ముఖ్యంగా బంజారాల సేవ కోసమని నేను ఎడ్యుకేషన్ పరంగా ఈ పోడు భూములు ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో చాలా తీవ్రమైన సమస్య ఉంది. మరి పెద్దలు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సహకారంతో మరి జిల్లా ఎమ్మెల్యేల శాసనసభ్యుల సహకారంతో దానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి దానికి పరిష్కారం చేసే మార్గాన్ని నేను ముందు ఉంటాను. ఉద్యమ కళాకారులకు న్యాయం జరిగేలా ఉద్యమిద్దామని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. తెలంగాణ ఉద్యమ కళాకారులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి దేగావత్ గణేష్, ఉపాధ్యక్షులు కర్క రమేష్ కోరారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా కమిటీ రాష్ట్ర చైర్మన్ అనువోజ్ వెంకటేష్, రాష్ట్ర అధ్యక్షులు దరువు అంజన్న, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, జిల్లా ఇన్ఛార్జ్ కోండ్ర కుమార్ ఆదేశాల మేరకు జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా అధ్యక్షులుగా ఆండ్రస్ చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శిగా దేగావత్ గణేష్, కోశాధికారిగా మాడబోయి ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా కర్క రమేష్, మోర్దాడ్ రవి, ప్రచార కార్యదర్శిగా సభావత్ గోపాల్, సహాయ కార్యదర్శులుగా ఎర్రోళ్ల స్రవంతి, బ్యాగర్ శ్రీధర్, సలహాదారులుగా పొగరి సంజీవ్ పలువురు సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు. సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిట్టిబాబు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కష్టపడి పనిచేసిన కళాకారుల ఉద్యోగ సాధన కోసం రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా సిద్ధంగా ఉంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. జిల్లాలో జిల్లా కమిటీని వేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా ఆంధ్రస్ చిట్టిబాబు గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా దేగావత్ గణేష్ గారిని, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా కర్క రమేష్, మోర్తాడ్ రవి గారిని, అదేవిధంగా సహాయ కార్యదర్శిగా ఎర్రోల స్రవంతి గారిని, అదేవిధంగా బ్యాగర్ శ్రీధర్ గారిని, అదేవిధంగా ప్రచార కార్యదర్శిగా సభావత్ గోపాల్ గారిని, మరియు కోశాధికారిగా మన మాడబోయి అంజన్న గారిని, సలహాదారులుగా పోగర్ సంజీవ్ గారిని, అదేవిధంగా మిగతా సభ్యులుగా హైమద్ సాగర్, నవీన్, మహేందర్, డప్పు సంతోష్, సద్గురునాథ్, యోగేష్ జోషి, వీళ్ళందరినీ కూడా దాదాపు ఒక 15 మందితో ఈ కమిటీ అనేది వేయడం జరిగింది. ఈ 15 మంది కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎక్కడ ఏం జరిగినా తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగాల కోసము ఎక్కడికైనా సరే మేము వస్తామని మేము మీకు తెలియజేస్తున్నాం. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమైన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలోనే కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి, కార్మిక భద్రత, సంక్షేమానికి అనేక పోరాటాలు చేసి కార్మిక చట్టాలను సాధించుకున్నారని అన్నారు. కార్మిక చట్టాలని కరోనా కాలంలో మోడీ ప్రభుత్వం ముజువాని ఓటుతో పార్లమెంట్లో మార్పులు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ యాజమాన్యాలను సంతృప్తి పరచడానికి, వారి ఆదాయాలను మరింత రెట్టింపు చేయడానికి, కార్మిక వర్గం రక్తాన్ని పీల్చి పిప్పి చేయడానికి 4 లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఇప్పటికే దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 4 లేబర్ కోడ్లను అమలు చేస్తున్నారని, బీజేపీ మిత్రుడుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడాది పాలనను పూర్తయిన సందర్భంలో కార్మికులకు 8 గంటల పని స్థానంలో 10 గంటల పని దినాన్ని అమలు చేస్తున్నారన్నారు. కార్మిక చట్టాల పరిరక్షణ కొరకు జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నారని జిల్లా పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు బర్కత్పుర జీపీయూఎస్ పాఠశాల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సోడి కృపాల్ సింగ్ను పలువురు అభినందించారు. గత నెల పదవి విరమణ చేసిన కృపాల్ సింగ్ను నగరంలోని పూలాంగ్ స్కూల్ హెచ్ఎం ప్రభాకర్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఆయన సేవలను కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో సౌత్ మండల విద్యాధికారి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నాడు భీమ్గల్ మండలం గోన్గొప్పుల గ్రామ సెకండరీ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఐకేపీ నరేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నల్లవెల్లి బోజాగౌడ్, సేపూర్ చరణ్ గౌడ్, వీడీసీ అధ్యక్షులు వంజరి శంకర్, విద్యా కమిటీ అధ్యక్షులు ఇబ్రహీం, అమ్మ ఆదర్శ్ పాఠశాల చైర్మన్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జూలై 9న జాతీయ కార్మిక సంఘాల సమ్మెకు వామపక్షాల పూర్తి మద్దతుంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ ఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణలు చెప్పారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 కోడ్లను తెచ్చి యాజమాన్యాలకు వంత పాడుతుందని అన్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భీమ్గల్ మండల కేంద్రంలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ మరియు చెడు వ్యసనాలకు అలవాటు పడరాదని మరియు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. గంజాయి, డ్రగ్స్ లాంటివి క్షేత్రస్థాయి నుంచి నిర్మూలించాలని తెలంగాణ రాష్ట్రమంతటా 100 రోజుల కార్యక్రమాలు చేపట్టామని విద్యార్థి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ అన్నారు. మరియు విద్యార్థుల్లో మానసిక, శారీరక ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలంటే విద్యతో పాటు ఆటలు ఎంతగానో అవసరమని చెప్పారు. ఇలాంటి డ్రగ్స్ మరియు గంజాయి లాంటి వాటి మీద పోలీసు శాఖ మరియు ఎక్సైజ్ శాఖ వారు ప్రత్యేక దృష్టి పెట్టి గంజాయిని నిర్మూలించాలని కోరారు. మోస్రా మండల నూతన తహసీల్దార్గా బి రాజశేఖర్ గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఆయన బోధన్ పట్టణంలో ఉప తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహించారు. ఇదివరకు మోస్రా తహసీల్దార్గా విధులు నిర్వహించిన మారుతి బద్రీపై వెళ్లగా మండలానికి నూతన తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మండలంలో రెవెన్యూలో భాగంగా నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా విధులు నిర్వహిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మండల కార్యాలయ సిబ్బంది నూతన తహసీల్దార్కు స్వాగతం పలికారు. బతుకు తెరువు కోసం ఓమెన్ వెళ్లిన హసకొత్తూర్ గ్రామానికి చెందిన జుంబరత్ అన్వేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం కోసం కుటుంబీకులు కంపెనీ వారిని ఫోన్ ద్వారా స్పందించక 15 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని ఇరవత్రి అనిల్, ముత్యాల సునీల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వారు గల్ఫ్ కన్వీనర్ భీమ్రెడ్డిని సంప్రదించారు. ఆయన స్పందించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మృతదేహం సొంత ఊరుకు వచ్చే విధంగా కృషి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంతో కుటుంబీకులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ఇకపై ఏటా అధికారికంగా జూలై 4న స్వర్గీయ కొణిజేటి రోషయ్య జయంతి నిర్వహించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతను తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖకు ప్రభుత్వం అప్పగించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు పాల్గొని రోషయ్య జయంతి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోషయ్యదే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ముఖ్య నేతలు మౌనమెందుకు వహిస్తున్నారని
ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.